దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు శుభములు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి, కొన్ని వేల ప్రసంగాలు మన లైవ్ లో చూస్తున్న ప్రజలు, కానీ అనేక సంఘాలు భూమి మీద, ఆరణ్యాల మీద అనేక సంఘాలు భూమి మీద, క్రైస్తవ సంఘాలు. అయితే ఈ రోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, దేవుని చిత్తం, తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము మనుషుల్లో నెరవేరుతుందా? దేవుడు ఏదో అనుకుంటున్నాడో, దేవుడి యొక్క ఉద్దేశం మనుషుల్లో నెరవేరుతుందా అన్న సంగతిని మనకున్న బైబిల్ ఉన్న సంగతులే చూద్దాం. ఎందుకంటే లేచిన దగ్గర నుండి పడుకునే వరకు మనిషి తన ఇష్టానుసారంగానే జీవిస్తున్నాడు. ఎదురువాడు కూడా నా ఇష్టమే నెరవేర్చాలంటున్నాడు తప్ప, నేను దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, ఈ లోకం నాది కానే కాదు, ఈ హలకాపద రేపైనా ఈ లోకం వదిలిపెళ్ళేవారమే తప్ప లోకం కాదని